అబ్రహాంలో విశ్వాసత, విధేయత, విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకనే బయలు వెళ్ళెను. అదే విశ్వాసం అంటే. ఈ రోజున ఈ సిచ్యువేషన్స్ ఎవరు ఫేస్ చేస్తలేరు. ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే బయలు వెళ్ళాను అని రాయబడ్డది. కానీ ఇందులో ఒక గొప్ప మర్మం ఏంటంటే, ఎక్కడికో వెళ్ళవలనో అంటే దేవుడు ఈ మాట గమనించండి. నేను అనే మాట 3వ వాక్యం, నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చాడని రాయబడ్డది. గమనించరా? ఈ విషయము అబ్రహాం గారికి తెలియదు. ఎందుకంటే ఆయన ఎక్కడికి బయలు వెళ్ళాలో తెలియకనే ఎరగకనే బయలు వెళ్ళాడు. కానీ దేవుడు అతనితో ఉన్న విషయము అబ్రహాం గారికి తెలియదు. కానీ ఈ రోజున ఈ వాక్యం వింటూ చదువుతున్న మనకి తెలిసింది ఏంటంటే, అబ్రహామును తోడుకొని వచ్చాడు దేవుడు. అబ్రహాం గారు ఒంటరిగా రాలేదు. చూడ్డానికి, కనబడడానికి మాత్రము అబ్రహాం గారు ఒకరే బయలు వెళ్ళినట్టు కనబడుతుంది. కానీ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను అబ్రహాం గారిని తోడుకొని కానానుకు వచ్చాను. దేవుని సేవలో దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. మనమే చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల మధ్య మనము దేవుడు లేడనే భావనే కలిగి ఉంటాం. దాదాపు 99% అబ్రహాం గురించి దేవుడే అంటున్నాడు అన్నమాట. నేను అబ్రహామును తోడుకొని వచ్చాను. అబ్రహాము నా మాట విని విశ్వసించి నా మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే బయలు వెళ్ళాడు. అలాంటి ఆధారము మనం కలిగి ఉండాలి దేవుని మీద. దేవుని ఎలాగా ఆధారపడాలి అంటే, అబ్రహామును ఉద్దేశించి దేవుడు ఈ రోజున మనతో చెప్పే విషయం ఏంటంటే, నేను కూడా మీతోనే ఉన్నాను. అబ్రహాము గారితో ఎలాగా ఉన్నానో నేను మీతో ఉన్నాను. మిమ్మల్ని కూడా నేను చెప్పిన పరిచర్యలో మిమ్మల్ని సక్సెస్ఫుల్కి నడిపిస్తాను. మీరు చేరవలసిన గమ్యానికి నేనే చేరుస్తాను. మీరు వెళ్ళవలసిన గోల్ నేనే మీ ద్వారా చేయిస్తాను. కనుక మన ప్రార్థన, మన విశ్వాసత, మన తెగింపు, మన యొక్క కమిట్మెంటు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అంత సున్ననే. కానీ దేవునికి తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఏం చేయాలో అన్నీ తెలిసిన దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు మన జీవితంలో కూడా మన విశ్వాసతని, మన అవిధేయతను చూచేవాడు కాడు. కానీ మనము ఒకవేళ మనకు విశ్వాసత లేకున్నా, అవిధేయత కలిగి ఉన్న, అవిశ్వాసం ఉన్నట్టు అనిపిస్తే మనం ఆయనతో ఆ విషయాన్ని చెప్పుకోవాలి. నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయ ప్రభు అంటే, దేవుడు అద్భుతంగా దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. జకర్యాకు చేసిన దేవుడు, అబ్రహాం గారికి చేసిన దేవుడు మనందరికీ చేస్తాడు. ఆయన మంచి దేవుడు, నమ్మదగినవాడు. ఆయన మన విశ్వాస్యతను పెంపొందింపజేసే దేవుడు.